మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆత్మాభిమానం కొన్ని బాధలు పంచుకోవడానికి అడ్డు వస్తుంది. కొన్ని బంధాలు తెంచుకోవడానికి, కొన్ని మాటలు స్వీకరించడానికి అడ్డు వస్తుంది. కానీ మన ఉన్నత వ్యక్తిత్వానికి మాత్రం వారధిగా నిలుస్తుంది. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంత వారు కూడా పరాయి వారవుతారు. డబ్బు ఉంటే పరాయి వారు కూడా సొంత వారవుతారు. ఇది నిజం. జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంతవరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది మిత్రమా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశం ఉంటే ఎప్పటికీ కలవదు. మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోకూడదు. ఎందుకంటే సూర్యచంద్రులు మనకి ఇద్దరు వెలుగునిచ్చేవారే, కానీ ఎవరు గొప్ప అంటే మనకు సమాధానం దొరకదు. ఎవరి టైంలో వారు గొప్పవారు. మనం కూడా అంతే. దేనికైనా సమయం రావాలి. మౌనం భాష లేని ప్రార్థన. మౌనం మాటల్లేని విజ్ఞానం. మౌనం నిశ్శబ్ద మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం. మౌనం అతి గొప్ప సంభాషణ. గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మాత్రమే మరణం సంభవించదు. వేచి ఉండడం ఒక మరణం. విసుగుగా ఉండడం ఒక మరణం. నిరాశగా ఉండడం ఒక మరణం. మరియు తెలియని భవిష్యత్తు కోసం వేచి ఉండడం కూడా ఒక మరణం లాంటిది. మరణం రెండు రకాలు. ఒకటి వస్తుంది, తీసుకొని వెళ్తుంది. రెండవది ప్రతిరోజు వస్తుంది, బాధ పెట్టి చంపుతుంది, కానీ తీసుకొని మాత్రం వెళ్ళదు. మన సమస్యలు మనకుంటే ఎక్కువగా తలదూర్చే వాళ్ళు ఉంటారు. సహాయం చేయడానికి కాదు, మన తప్పులు లెక్క పెట్టడానికి. సమస్యలతో సతమతమయ్యే వారిని చూసి అయ్యో పాపం అనే లోకం కాదు ఇది. రాబందుల్లా పొడుచుకు తినే రకం. ఒకే రక్తమైన నరం లేని నాలుక చేసే గాయాలు, గుండెను కోసే రంపపు కోతలు ఎంతో మానసిక క్షోభను అనుభవించేలా చేస్తాయి.